భార్య: ఏమండి, లిప్టిక్ రాయకుండా నా పెదవులు ఎర్రగా ఉండాలంటే ఏం చేయాలి? భర్త: ఏముంది, వెరీ సింపుల్. వెళ్ళి మండుతున్న పొయ్యిలో మూతి పెట్టు. నీవు ప్రతిరోజు లిప్టిక్ రాసుకునే అవసరం ఉండదు. నీవు శూర్పణఖ కంటే అందంగా ఉంటావు. అమ్మాయి: నాన్న, నాకు పెళ్లి చేయండి. సరేనమ్మా, కట్నం లేకుండా చేసుకునే సంబంధం రావాలి కదమ్మా. అబ్బాయి: నాన్న, నాకు కూడా పెళ్లి చేయండి. తండ్రి: కట్నం బాగా ఇచ్చే సంబంధం రావాలి కదరా. కొడుకు: కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానని ఒక అమ్మాయికి మాట ఇచ్చాను నాన్న. తండ్రి: ఒసేయ్, ఒకసారి బెల్ట్ తీసుకురా. ఏంది భయ్యా ఈ అన్యాయం? పల్లెటూరు అమ్మాయిని చేసుకున్న రోహిత్ మొదటిసారిగా అత్తవారింటికి వెళ్ళాడు. తాయారు: అదేంటే సుభద్ర, మీ ఆయన బైక్ స్టార్ట్ చేసి పొగ్గొట్టం దగ్గర కూర్చొని పొగ పీల్చుతున్నారు. సుభద్ర: ఓ అదే వదిన, ఆయనకి సిటీలో రోజు పొల్యూషన్ పీల్చడం అలవాటైపోయిందట. ఇక్కడ గాలి పీల్చుకుంటే ఒళ్ళంతా పట్టేసినట్టు ఉంటుందట. అందుకే అలా ప్లాన్ చేసుకున్నారు. పెళ్ళైన కొత్తలో మా ఆవిడకు ఏదైనా సాయం చేద్దామని కిచెన్లోకి వెళ్ళి నల్లగా మాడిపోయిన మూగుని తీసుకొని చాలాసేపు కష్టపడి గీకి గీకి తెల్లగా మెరిచేలా తోమిపెట్టాను. కాసేపటికి కిచెన్లోకి వచ్చిన మా ఆవిడ నా పనితనం మెచ్చుకోకుండా చేవాట్లు పెట్టింది. నాకేం తెలుసు అది నాన్ స్టిక్ అని.